కాస్తో కోస్తో చిన్నది చేసినా సరే గొప్పగా ప్రచారం అన్నటువంటిది ఎట్లాగూ చేసుకునే శక్తి వీళ్ళకు కాబట్టి ఎవ్వరికి ఏ నష్టం లేదు. పవన్ కళ్యాణ్ని తన సినిమాలు తను తీసుకొని ఇవ్వాలి, తన రాజకీయం తను చేసుకొని ఇవ్వాలి, తన మాటలను విన్నయ్యాలి. ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ప్రయోజనం. ఎందుకంటే అందులో అంతకుముందు ఏం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడాడు తెలుసుద్ది. మంచిగా మాట్లాడితే ఆదరిస్తారు, తేడా చేస్తే ప్రజలు తిరస్కరిస్తారు. ఒకటి కొండలరావు అని ఆయన పిటిషన్ వేసిన, ఈ విజయ్ కుమార్ గారు పిటిషన్ వేసిన, పిల్లి వేసిన వైసీపీ టార్గెట్ చేస్తుందా పవన్ కళ్యాణ్ని? ఆయన రాజకీయ భవిష్యత్తుని ఆయన్ని దెబ్బ కొడితే చాలు రేపొద్దున సక్సెస్ అవ్వగలం అని ఏమన్నా ఆ ప్రయత్నాల్లో భాగమా ఇవన్నీ? నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు ఇతను ఆ విజయ్ కుమార్ అనే ఆయన వైసీపీకి పాజిటివ్గానే మాట్లాడతాడు, కానీ వైసీపీ అట్లాగా మెయింటైన్ చేసే క్యారెక్టర్ కాదు. అట్లా చేస్తుంటే వాళ్ళకి కొన్ని వేల మంది ఇప్పుడు వేరే పార్టీలకు పోయి ఉండరు. వాళ్ళ సోషల్ మీడియా ఇప్పుడు దెబ్బతినేస్తుంది, ఇప్పటికి కూడా పట్టించుకోరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అది లేదు. వీళ్ళు ఏంటంటే ఒకటి మనకంటూ ఒక సపోర్ట్ ఉండాలని చూస్తున్నారు. ఇప్పుడు అందరిని తిడతా కూర్చుంటే ఎవడు పాజిటివ్ అవుతాడు? కాబట్టి ఒక వర్గపు పాజిటివ్ ఓట్లు తెచ్చుకుంటూ పాజిటివ్నెస్ తెచ్చుకుంటే, అంటే ఇప్పుడు ఆయన వీడియోలు చేస్తున్నాడు, ఆ వీడియోలు ప్రజలకి అట్రాక్ట్ కావాలంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కావాలి కదా. పవన్ని తిడతంటే ఆడియన్స్ వస్తున్నారు, జగన్ని పొగుడుతుంటే ఆడియన్స్ వస్తున్నారు, అందుకోసం చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. అంతకు మించి అందులో ఇంకోటి తన పార్టీ ఏదో పెట్టినట్టున్నాడు, ఆ పేరు ప్రచారంలోకి రావాలి. దళిత సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వీళ్ళు, అది ప్రచారంలో ఉన్నంతసేపు రేపు పొద్దున ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ఏదన్నా యాక్సెప్టెన్స్ రావచ్చు, ఏదైనా పార్టీలతో పొత్తు లేకపోతే ఏదైనా పార్టీల తరపున టికెట్ ఆశిస్తారు వీళ్ళు. దానికి ఇది ఒక పెట్టుబడి అనుకుంటున్నారు.